ఏపీ కౌశలం సర్వే అని ఇప్పుడు స్కిల్ టెస్ట్ ఎందుకు పెడుతున్నారు? అసలు స్కిల్ టెస్ట్ పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఉంటే స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది? ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు? అలాగే దేనిపైన మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది? ఈ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నాక సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి జాబ్ అన్నారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు స్కిల్ టెస్ట్ అంటున్నారు. స్కిల్ టెస్ట్ అసలు ఎందుకు పెడతారు? అసలు దేనికి పెడతారు? అసలు ఎలా పెడతారు? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎంత టైం ఉంటుంది? దీనికి మళ్ళీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా? ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అసలు స్కిల్ టెస్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుందన్న దానిపై ఈరోజు వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయండి. ఇదనే కాదు, ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనే కాదు, మీరు ఏ జాబ్కి వెళ్ళినా స్కిల్ టెస్ట్ అన్నప్పుడు సేమ్ ఇలా ఈ ప్యాటర్న్లోనే మీకు జరుగుతుంది అనమాట. సో మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి. మర్చిపోద్దండి, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తున్నందుకు ఒక్క చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే చూసేయండి. ముందుగా ఇప్పుడు పెట్టబోయే ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ అనేది మనకి 45 మినిట్స్ అయితే ఉంటుందండి. 30 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ 30 క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ సిలబస్ అండ్ అలాగే పార్ట్స్ వైజ్ టాపిక్ అంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటన్నది ఇప్పటికే 3 పార్ట్స్ అయితే పెట్టాను, మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. సిలబస్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అలాగే సైకోమెట్రిక్ అండ్ టెక్నికల్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో జస్ట్ మనకి 45 మినిట్స్ ఉంటుంది. అలాగే ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో అయితే ఉంటుందండి. 30 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. అలా టోటల్ 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్ అనమాట. అండ్ ప్రతి క్వశ్చన్కి కూడా మనకి ఆడియో క్లిప్ అయితే ప్లే అవుతుంది అనమాట. 30 సెకండ్స్ ఆడియో క్లిప్ అయితే ప్లే అవుతుంది. సో చదవడం కొంచెం రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది, ఎందుకంటే 10th నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరికి ఈ సర్వే అయితే కంప్లీట్ అయింది. సో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే కాబట్టి కొంచెం రాకపోయినా దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. 30 సెకండ్ ఆడియో క్లిప్ అయితే ప్లే అవుతుంది అనమాట. సో ప్లే అయిన తర్వాత మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకు ఉండాలి అంటున్నారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు స్కిల్ టెస్ట్ అంటే మనకి కంప్యూటర్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మనం క్లిక్ చేయాలి, ఆన్సర్ క్లిక్ చేయాలి, పక్కన టైం కూడా ప్లే అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాబ్స్ వచ్చిన తర్వాత మనం ల్యాప్టాప్, కంప్యూటర్ ఆర్ మొబైల్, సో ఎక్కువ మనకి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లోనే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. సో అందుకే కంప్యూటర్ నాలెడ్జ్ పక్కా ఉండాలన్నమాట. సో దానిపై కూడా నేను వీడియోస్ చాలా చేశాను ఇప్పటికే, సో ఒకసారి చూడండి. సో ఆల్రెడీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఓకే పర్వాలేదు. ఇదంతా ఏంటి, మనకి స్కిల్ టెస్ట్ కంప్యూటర్లో ఉంటే ఇలా జరుగుతుంది అనమాట. లేదు ఓరల్, సో అంటే మనకి క్వశ్చన్ ఆడియో క్లిప్ ప్లే అవుతుంది కదా, సో వెంటనే మీరు ఆన్సర్ చేయాలన్నమాట. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, లేదంటే మీరు ఆప్షన్ ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నది మీరు చెప్పాలి. సో దాన్ని ఓరల్ అంటారు. అంటే క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ చేయాలి, అది ఓరల్. స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్ అంటే ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మీరు ఒక పెన్ను యూస్ చేసి ఆన్సర్స్ అయితే చేయాలన్నమాట. సో ఇలా 3 వేవ్స్లో మనకి ఈ స్కిల్ టెస్ట్ అన్నది జరుగుతుంది. 3 వేవ్స్లో కాదు, ఈ 3 వేవ్స్లో ఏదో ఒక వేలో అయితే మనకి ఈ స్కిల్ టెస్ట్ అన్నది జరుగుతుంది. అది కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోనే జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే ఈ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి, అసలు దేనిపై, అసలు ఎందుకు చేయాలి, ఇంకా చూసుకుంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేందుకు అవసరమైన అంటే మీకు ఉండవలసిన స్కిల్స్ అన్నీ ఉన్నాయా లేదా అని జస్ట్ చిన్న టెస్ట్ చేస్తారు అంతే అనమాట. అంటే మీకున్న బేసిక్ నాలెడ్జ్, అర్థం చేసుకునే సామర్థ్యం, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, వర్క్ చేయగలిగే సామర్థ్యం, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా. నెక్స్ట్ ఈ స్కిల్ టెస్ట్ అంటే ఎందుకు చేస్తారు, జాబ్స్కి మీరు సరిపోతారా లేదా. నెక్స్ట్ మీరు ప్రైవేట్ సెక్టర్స్లో ఒకవేళ మీరు స్కిల్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్ వస్తుంది. ఆ జాబ్స్కి మీరు సరిపోతారా లేదా అని దానిపై చెక్ చేయడం కోసం ఈ స్కిల్ టెస్ట్ అయితే పెడుతున్నారనమాట. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పని సరిగ్గా అర్థం చేసుకుని చేయగలరా అని అయితే టెస్ట్ చేస్తారు. అంటే ఒక వర్క్ ఉంది, దాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని వర్క్ అన్నది బాగా చేయగలరా లేదా అన్న దానిపై ఈ స్కిల్ టెస్ట్ అన్నది జరుగుతుంది అనమాట. అలాగే ఓర్పు సహనం ఉందా లేదా అన్నది కూడా చెక్ చేస్తారు. అంటే పేషెన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఈ జాబ్ అనే కాదు, ఏ జాబ్కైనా సరే ఓర్పు సహనం మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇది మీ యొక్క మాట్లాడే విధానం, మీ యొక్క లాంగ్వేజ్ అయితే చెక్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ అర్థం చేసుకునే సామర్థ్యం ఉందా లేదా అంటే, సో పలానా వర్క్ అయితే చెప్తారు, దాన్ని మీరు కరెక్ట్గా క్యాచ్ చేస్తున్నారా లేదా, కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారా లేదా. సో ఇదనమాట మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇలా జరుగుతుంది. జస్ట్ మీ యొక్క లాంగ్వేజ్ అలాగే మీకు అర్థం చేసుకునే నైపుణ్యం ఉందా లేదా, సో ఇలా జరుగుతుంది అనమాట. ఇంకా మీ యొక్క మాట్లాడే విధానం, స్పీకింగ్ స్కిల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారండి. అలాగే మీరు మాట్లాడేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా ఉందా లేదా,
మీరు చెప్పేది క్లియర్గా అర్థం చేసుకోగలరా లేదా అంటే లిజనింగ్ స్కిల్స్ అనమాట. అంటే ఏదన్నా మీకు ఇప్పుడు క్వశ్చన్ 30 సెకండ్ ఆడియో ప్లే అవుతుంది, వెంటనే మీరు క్యాచ్ చేస్తున్నారా లేదా, ఆ క్వశ్చన్ అన్నది మీకు అర్థమవుతుందా లేదా, ఇలా మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కౌశలం స్కిల్ టెస్ట్లో మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో 30 క్వశ్చన్స్లో మనకి ఈచ్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి కూడా 30 సెకండ్ ఆడియో ప్లే అవుతుంది కదా. ఆ ఆడియో ప్లే లేకపోతే ఒకవేళ మీరే చదవాలి కదా. సో ఆ క్వశ్చన్ చదివినప్పుడు మీరు వెంటనే అర్థం చేసుకోగలుగుతున్నారా లేకపోతే ఆలోచిస్తున్నారా, రీడింగ్ స్కిల్స్ అంటే మీరు బాగా చదువుతున్నారా లేదా. సో ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ రైటింగ్ స్కిల్స్ కూడా చెక్ చేస్తారు. అంటే ఏమి కాదు, రైటింగ్ అంటే పెద్ద మీ రైటింగ్ బాగోవడం కాదు, అందులో ఉన్న గ్రామర్ మిస్టేక్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్న దానిపై చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఎందుకు చేస్తారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయగలరా అని టెస్ట్ చేయడానికి అనమాట. సో మీరు ఇచ్చిన వర్క్ అన్నది బాగా ఫినిష్ చేయగలరా లేదా. స్కిల్ టెస్ట్ అంటే ఇవన్నీ కూడా చూస్తారనమాట. ఇచ్చిన 30 క్వశ్చన్స్లో సో క్వశ్చన్స్ అన్నీ కూడా వీటిపై బేస్ అయి ఉంటుందన్నమాట. అంటే మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, టెక్నికల్కి సంబంధించిన, సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇవి ఎందుకు ఇస్తున్నారంటే జస్ట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేయడం కోసం ఈ చిన్న స్మాల్ స్కిల్ టెస్ట్ అయితే పెడుతున్నారనమాట. ఇంకా కొన్ని టిప్స్ చెప్పాలంటే మీరు స్లోగా క్లియర్గా మాట్లాడండి. అంటే మీరు చెప్పే ఆన్సర్ అన్నది క్లియర్గా ఉండాలన్నమాట. అలాగే ఇంగ్లీష్ సెంటెన్స్ అన్నది యూజ్ చేయండి అక్కడక్కడ, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉండాలి. సో అక్కడ స్కిల్ టెస్ట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఇచ్చిన క్వశ్చన్ మనకు అర్థమయ్యేలాగా మనం చేయగలిగేలాగానే ఆ క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. సో కరెక్ట్గా మీనింగ్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయండి. అండ్ పక్కన ప్లే అవుతున్న టైంని మాత్రం చూడొద్దు. అండ్ మీకు 30 సెకండ్ ఆడియో క్లిప్ ప్లే చేసినప్పుడు కరెక్ట్గా వినండి శ్రద్ధగా. సో ఇవన్నమాట స్కిల్ టెస్ట్ అంటే ఇలా జరుగుతుందండి. సో ఎవరు కూడా కంగారు పడొద్దు. ఆల్రెడీ మన ఛానల్లో అన్ని టాపిక్స్పై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా చేయాలి, ఈజీగా ఎలా చేయాలి, అస్సలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నాను, చూస్తూ ఉంటున్నారు, మంచి రెస్పాండ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి. సో మర్చిపోద్దండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా పార్ట్ 4 వీడియో అయితే పెట్టాలన్నమాట. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే రెడీ చేస్తున్నాను, అది పెడతాను. సో అందులో పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా బాగా ఫాలో అవుతున్నారని అయితే అనుకుంటాను. అంటే నేను చెప్పిన టిప్స్, అలాగే అంటే ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ పెట్టాను కదండి. సో అందులో రీజనింగ్ సంబంధించిన అలాగే యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసరికి సైకోమెట్రిక్, అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటి, సో దానిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. సో ఈ జాబ్స్ అనే కాదు, మీరు ఏ జాబ్కి ట్రై చేయాలనుకున్నా ఇవి బాగా యూజ్ అవుతాయండి. సో అందుకే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా క్లియర్గా పార్ట్ వైజ్ అయితే నేను వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా థర్డ్ పార్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్స్. అస్సలు కంప్యూటర్ రాని వాళ్ళు కూడా ఆ వీడియో చూస్తే సరిపోతుంది, జస్ట్ కంప్యూటర్ బేసిక్స్ అయినా తెలుస్తాయి అనమాట. ఇంకా ఫోర్త్ పార్ట్, లాస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ గ్రామర్ అనమాట. సో దీనిపై జస్ట్ మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగని లైట్ తీసుకోవద్దు. దానిపైన కూడా పార్ట్ 4 వీడియో అయితే చేశాను, అది కూడా నేను నెక్స్ట్ దీని తర్వాత పెడతా అనమాట. సో అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే పెడతాను 30 మార్క్స్ కండి. సో అది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. అది అటెంప్ట్ చేయగలిగితే మీరు స్కిల్ టెస్ట్కి ఇంకా టెన్షన్ పడవలసిన అవసరమే లేదనమాట. రేపే స్కిల్ టెస్ట్ అన్నా కూడా ఈజీగా అటెంప్ట్ చేసి అయితే వచ్చేయచ్చు అనమాట. సో మిస్ అవ్వద్దు. అండ్ ఇదనమాట ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి.